జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో మంత్రుల సలహాలు తీసుకుని చట్టపరమైన అంశాలను చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం పెద్ద అంటంకిగా మారింది. జీవో 9ని హైకోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయడం కష్టమైతే పార్టీ స్థాయిలో సీట్లు కేటాయించడం వంటి ప్రత్యామ్నాయాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అలాగే గీగ్ వర్కర్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. అందశ్రీ స్మృతివనం ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో మంత్రుల సలహాలు తీసుకుని చట్టపరమైన అంశాలను చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం పెద్ద అడ్డంకిగా మారింది. జీవో 9ని హైకోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయడం కష్టమైతే పార్టీ స్థాయిలో సీట్లు కేటాయించడం వంటి ప్రత్యామ్నాయాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అలాగే గిగ్ వర్కర్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. అందశ్రీ స్మృతివనం ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.